ఈ శుక్రవారం రాత్రి చేరువచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. ఇప్పటి వరకు పాటలతో ప్రభువుని ఘనపరిచినాము. ఆయన సహాయాన్ని కూడా కోరుకొని ఉన్నాము. మనము ఈ సమయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం అండి, 58వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ శుక్రవారపు రాత్రి సమయం మాకు మీరు అనుగ్రహించినందులకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనాన్ని మేము చదువుకొని ఉంటుండగా, ఈ లేఖనాల ద్వారా మీ తలంపులు ఏమైతే ఉన్నాయో, మీ చిత్తం ఏమైతే ఉన్నదో, మీ ఆలోచన ఏదైతే ఉన్నదో అది బయలుపరచండి నా తండ్రి. మా తండ్రి, మేము మీ యొక్క మహాకృప వలనే బ్రతుకుచున్నాము. సంపూర్ణమైన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఈ క్షణం వరకు సజీవుల లెక్కలలో ఉన్నామంటే కేవలము నీ దయ. మాకంటే గొప్పవారు, యోగ్యులు, ఉన్నత విద్య కలిగిన వారు, అందమైన వారు, జ్ఞానులు, గొప్ప సంపద కలిగిన వారు ఈ క్షణం లేరు. కానీ నీవే మమ్మలను ఉంచినందులకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి గల్ఫ్ దేశాల్లో ఉన్న మా ప్రియులు క్షేమంగా ఉండులాగునను సహాయం చేయండి అయినా. వారు దీవెనకరముగా వర్ధిల్లే కృప దయచేయండి. ఈ రాత్రి స్థానిక సంఘములో కొందరు వచ్చినారు, అందరూ చేరి రావటానికి సహాయం చేయండి. ముందున్న సువార్త పని కొరకు సిద్ధపరచండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘమందు మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. అనేకులు లోబడుటకు, నీకై సమర్పించుకొనుటకు, నీ కొరకై బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ పాపలోకములో పరిశుద్ధులుగా బ్రతికే భాగ్యము నీ పిల్లలకు అనుగ్రహించి కాపాడమని, ఈ రాత్రి మీ వాక్యమును వెల్లడిపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వదేశమందు ఆయన ఏ అద్భుతము చేయలేదన్న సంగతిని ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నామండి. 53వ వచనం చూడండి. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. నజరేతులో ఒక సునుగోగులో ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నవారు తమ స్వకీయులు, తన సోదరీలు, తన సహోదరులు, వీళ్ళందరూ ఆ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నవారు. ఈ ప్రాంతానికి ప్రభు వచ్చినారు. ప్రభు వచ్చి అక్కడ ఆయన బోధ ప్రారంభించినారు. కానీ వారు ఆశ్చర్యపడుతూ వచ్చారట. 54వ వచనం చూడండి. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఆశ్చర్యపడుతున్నారు. మనతో ఉన్నవాడు కానీ జ్ఞానమైన బోధ ఎలా చేస్తున్నాడు ఈయన ఆశ్చర్యపడుతున్నారు. 55వ వచనం చూడండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అవును. ఇతని తల్లి పేరు మరియా కదా? అవును. యాకోబు, యోసేపు, షీమోను, యోదాను వారు ఇతని సోదరులు కారా? అవును. ఇతని సోదరీమణులు మనతోనే ఉన్నవారు కారా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చాను? చాలా వివరంగా మాట్లాడుతున్నారు వారు. చెప్పుకొని ఆయన విషయమై వారు ఏం చేశారండి? విశ్వాసం ఉంచలేదు. కానీ ఏం చేశారు? అభ్యంతరపడ్డారట.
అభ్యంతరము పడవద్దు. ప్రభువుని గురించి అభ్యంతరాలు పడకూడదు. 57లో అయితే యేసు ప్రవక్త తన స్వదేశములో తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. అంటే ఇక్కడే నేను ఘనహీనుడిని, నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. కానీ విశ్వసించవలసిన వీరు ఏం చేస్తున్నారు? అభ్యంతరము పడుతున్నారు. కాబట్టి ప్రభువుకి అక్కడ వారు ఘనపరచటము లేదు. కాబట్టి 58వ వచనములో ఆయన ఏమని చెప్పినారు చూడండి. వారి అవిశ్వాసమును బట్టి నజరేతులోనున్నటువంటి తమ స్వకీయులు ప్రభువునందు విశ్వాసముంచలేకపోయారు. కాబట్టి వారికి అవిశ్వాసం ఉంది. అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. ఈ రాత్రి ప్రార్థన కొడుకులో ప్రార్థిస్తూ మనం ఎట్లా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండాలి? మనము విశ్వాసంగా ప్రార్థించాలి. విశ్వాసపు ప్రార్థన నీలో నిరీక్షణ కలిగినదై ఉండాల. ఎట్లా ప్రార్థించాలి చెప్పండి? చూడండి, మార్కు 11వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు ప్రార్థనకున్న విశ్వాసము యొక్క సరిహద్దులను చెప్పినారు. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, విశ్వాసముంచుడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నమ్మకం, విశ్వాసం. నజరేతులో ఉన్నవారు విశ్వాసము లేనివారు. ప్రభు అంటున్నారు, ప్రార్థించినప్పుడే మీరు పొందుకొని ఉన్నామని నమ్మి ప్రార్థించండి, అప్పుడు అవి మీకు కలుగుతాయి. మన లోపం ఇదే. మన కుటుంబాలలో అద్భుతాలు జరగకపోవటానికి గల కారణం ఇదే, అవిశ్వాసం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. ఈ రాత్రి మన కుటుంబంలో ఆయన కార్యాలు జరగటానికి విశ్వాసం అవసరం. మన కుటుంబాలలో ఆయన కార్యాలు జరగకపోవటానికి అవిశ్వాసమే అడ్డుగా వస్తుంది. కాబట్టి ఆయన నీకు కార్యాలు చేయాలంటే నీలోను నాలోను ఏది ఉండకూడదండి? అవిశ్వాసము ఉండకూడదు. అవిశ్వాసం అంటే ఏం జరుగుతుందో చెప్పాలా? ఏ కార్యమును జరగదు. అవిశ్వాసం అంటే ఎలా వస్తుంది? అసలు విశ్వాసం మనుషులలోనికి ఎలా పుడుతుంది? ఒకప్పుడు సాక్ష్యాలు వింటే అందరూ తెలుసుకుంటారండి అన్నారు. సాక్ష్యాలు వింటే తెలుసుకోవటం అనే కార్యము నిజమేమో అనుకున్నాను. నేను కూడా చూశాను. సరే, సాక్ష్యాలు వినిపించినాము. కానీ సాక్ష్యాలు విన్నంత మాత్రాన్ని విశ్వాసము రాదు. ఎందుకంటే సాక్ష్యము వ్యక్తిగత అనుభవం కదండి. సాక్ష్యము వ్యక్తిగత అనుభవం. ప్రభువుకిని తనకును కలిగి ఉన్న వ్యక్తిగత అనుభవం. జరిగింది ఒకటైతే ఇంకోటి చెప్పొచ్చు కదా. సాక్ష్యంలో చెప్పడానికి ఆస్కారం ఉందా లేదా? నువ్వు అలా చెప్ప కరెక్ట్ కదయ్యా అంటామా మనము? అని చెప్పింది వింటాం. అలాగంట అంటాం. కాబట్టి సాక్ష్యములో విశ్వాసము వచ్చే అవకాశము ఎంత మాత్రమును లేదు. మరి దేంట్లో నుండి విశ్వాసం వస్తుంది? రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఏమని చెప్పినాడు? ఏమని మనకు వాక్యం ఇచ్చింది, దాన్ని బట్టే వస్తుంది. చదువుకున్నారు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చాలా మాటలు వినకూడదు.
అన్ని మాటలు వినకూడదు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట అనే క్రియ ఉన్నది చూడండి. దేని గురించి నాలట? క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతములు, ఆయన మాటలు, ఆయన వాక్యము వినే కొలది ఏమవుతుందండి? విశ్వాసము వస్తుంది. వినే కొలది విశ్వాసం వస్తుంది. చదవండి, మొదటి అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక, విశ్వాసం గురించి రాయబడిన మాట చూడండి. 17వ వచనం, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి అనగా దేవుని సువార్త, దేవుని నీతి దానియందు 16 వచనములో సువార్త, దేవుని నీతి దానియందు బయలుపరచబడుతూ ఉంది. కాబట్టి విశ్వాసములో బ్రతకాలంటే దేవుని సువార్త విన్నప్పుడు విశ్వాసము వస్తుంది. ఈ రోజుల్లో వాక్యము వినుటకు చెవి ఇవ్వట్ల, గమనించండి. అందుకనే ప్రకటన గ్రంథము చివరిలో చెవుగలవాడు వినుగాక అన్నాడు. ఆదికాండము ఏదైనా వనములో దేవుని బోధ ప్రారంభమైంది కదండి. చివరిగా ఎక్కడ ముగించినాడంటే పద్మాసు దీపం ఆయన పనిని ముగించి ఏమన్నాడు? చెవుగలవాడు వినుగాక అన్నాడు. ఎంతగా వాక్యం వింటారో అంతగా విశ్వాసము వస్తుంది. అందుకని మనం పొద్దున్న సాయంత్రము సెల్ ఫోన్కి ఏం పంపిస్తున్నామండి? వింటున్నారా? పోనీ ఏదైనా వింటున్నారా? దాన్ని ఏదైనా సంపూర్తి చేస్తున్నారా? గమనిస్తున్నారా అంటే గమనించటము లేదు. ఎందుకంటే టైం లేదండి. సరే, బైబిల్ చదువుతున్నావా రోజును? టైం లేదండి. రోజు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నావా? టైం లేదండి. ఒక టైం పెట్టుకుంటున్నాము, ఆ టైం ప్రకారంగా అయిందనుకుంటున్నాం. దాంట్లో క్రొత్తదనం ఏది? విశ్వాసం ఏది? లేకుండానే ప్రతి ఉదయం చేసే అలవాట్లు చేస్తూ ఉన్నాం, ప్రతి సాయంత్రం చేసే అలవాటుల్లో చేస్తూ ఉన్నాం. అవిశ్వాసం వలన ఏ కార్యమును జరగదు. విశ్వాసము వలన ఒక గొప్ప కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చేయటానికి ఆస్కారము ఉన్నది. అబ్రహాము ఎలాంటి వాడు చెప్పండి? అబ్రహాము ఎలాంటి వాడు? ఇప్పుడు మీరు కూడా చెప్పవచ్చు, ఏంటంటే మేము నమ్మలేకపోయామండి, పరిస్థితి ఇలా ఉందని అని వచ్చాం కదండి. అబ్రహాము శరీరం అట మృతతుల్యం అయిపోయిందట. తన భార్య శరీరము మృతతుల్యము అంటే వారు ముసలి వాళ్ళు అయిపోయారు. అయినప్పటికీ అవిశ్వాసము వలన సందేహింపక విశ్వాసం వలన అతడు ఏమయ్యాడు? బలము పొందెను. ఇది ఆ నజరేతులో ఉన్నవారు విశ్వాసం వలన దేవుని కార్యాలు అనుభవించలేకపోయారు. అబ్రహాము ఆనాడు ఆ పరిస్థితిని బట్టి, ఆ మృతతుల్యమైన శరీరాన్ని బట్టి వెనదిరగాలి, కానీ వెనదిరగకుండా విశ్వాసములో ఉండి అబ్రహాము ఎన్ని అద్భుతాలు పొందినాడండి. ఎన్ని అద్భుతాలు పొందినాడు. ఈ రోజుకి కూడా అబ్రహాము ఎలా ఉన్నాడు చెప్పాలా? మహారాజు వలె ఉన్నాడు. ఒకసారి ఒక ఆయన అన్నాడు అబ్రహాముని, నీవు మా మధ్యన మహారాజు వలె ఉన్నావు, ఈ భూమి అంతా నీదయ్యా అన్నాడు. నేను మహారాజులా ఉన్నాను, కానీ నువ్వు ఖరీదుకే నీ భూమి నాకు ఇమ్మని అన్నాడు. అబ్రహాము మహారాజే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాములో అవిశ్వాసానికి తావు లేదు, అపనమ్మకానికి తావు
లేదు. ఈ రాత్రి విశ్వాసంతో నీవు ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలైనా చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ విశ్వాసమును బట్టి మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరగక ఆగిపోతున్నాయి. ప్రభుకి ప్రార్థన చేస్తున్నామండి. ప్రభుకి మనం ప్రార్థన చేస్తున్నామండి. మన ప్రార్థన అంగీకరించి ఆయన చేసేలోపు మన మనసు మారిపోతుంది. జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మనం ఇలాగ అనుకుంటున్నాం, వాళ్ళు బాగున్నారు, మనం బాగోలేదు, లేకపోతే మనం బాగున్నాం, వాళ్ళు బాగోలేదు. ఇట్లా కారణం ఏంటి? నీలోనున్న విశ్వాసానికి ప్రాధాన్యత నువ్వు ఇవ్వకపోవటం. పేతురు గారు విశ్వాసంతో సముద్రం మీద అడుగెట్టాడు, కానీ ఎందుకు నడవలేకపోయాడు? ప్రారంభము బాగుంది, 2-3 అడుగులు వేసేసరికి గాలిని చూసి మునిగిపోయాడు. నమ్మకం అనే దాన్ని కొనసాగించాలి, మధ్యన దాన్ని ఆపకూడదు. అబ్రహాము విశ్వాస జీవితంలో కొన్ని తప్పులు చేశాడో లేదో చెప్పండి. అబ్రహాము కొన్ని తప్పులు చేశాడు, కానీ సరి చేసుకొని మరింతగా బలపడుతూ వెళ్ళిపోయాడంతే. సాగిపోవాలి, ఎదురు చూడాలి. ప్రభు తప్పగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేస్తాడు. బైబిల్ గ్రంథంలో యాయీరు గురించి మీరు తెలుసు. యాయీరు కుమార్తె సావసిద్ధమై ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు యాయీరు మొర అంగీకరించినాడు. తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యన 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగును పట్టుకుంది. ఈ తతంగం అంతా అయ్యేటప్పటికి యాయీరింటి దగ్గర నుంచి కొందరు వచ్చి ఏమన్నారు, నీ కుమార్తెకి చనిపోయింది, బోధకుణ్ణి శ్రమ పెట్టొద్దు అన్నారు. ప్రభు ఏమన్నాడు, భయపడక నమ్మిక మాత్రము ఉంచుము. ఇక అంతా అయిపోయిందండి, ఆవిరైపోయిందండి, ఇంకేమీ లేదండి, ఇక కుమార్తె లేదండి అన్న సమయంలో ప్రభు ఏమని చెప్తున్నాడు, భయపడక నమ్మిక మాత్రం ఉంచుము. అవును, భయపడొద్దు. పరిస్థితులు మారిపోయినాయి, భయపడొద్దు. ఇక మన జీవితంలో ఏ కార్యము జరగదు, భయపడకో. ఆయన చేస్తాడు. ఆయన నీ చెయ్యి విడిచే దేవుడు కాదు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రి కనపడుతున్నాడు. తన కుమారుణ్ణి బాగు చేసుకోవటానికి తీసుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పాడు, నా కుమారుడికి దెయ్యం పడుతుంది, మీరు బాగు చేయండి అని. వారు ఆ కుమారుడికి పట్టే దయ్యాన్ని గురించి వెళ్ళగొడటానికి ప్రయత్నం చేస్తే అది వెళ్ళలేదు. ప్రభు అక్కడ ఏదో మాట్లాడుతూ మళ్ళీ వచ్చి ఇతని దగ్గరికి వచ్చి చూసేసరికి ఇతను అంటున్నాడు, నేను నా కుమారుని బాగు చేసుకోవటానికి మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వారి వలన ఏమీ కాలేదు, నీ వలన ఏదైనా అయితే మాకు సహాయము చేయి అంటున్నాడు. చూసారా, విశ్వాసంతో అన్నాడా, అవిశ్వాసంతో అన్నాడు. నమ్మకం లేకుండా అన్నాడు. ఎందుకంటే తన శిష్యులే నా కొడుకుని పట్టిన దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు కాబట్టి ఆయన వల్ల అవుతుందా? అప్పుడు ప్రభు ఇతన్ని ఏమన్నారు తెలుసా అండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మటం లేదు, మనోళ్ళు నమ్మటం లేదు. కొంత మందిని చూసి విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు, కొంత లోకాన్ని చూసి విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు. నమ్ముట నీ వలన వాళ్ళని మొదటిగా నమ్మటం అనే దాని గురించి మన వారికి కూడా ఒక సరైన అవగాహన లేదు. నమ్మటం అంటే ఏమనుకుంటున్నారంటే
ప్రార్థన చేయటమును ప్రార్థన చేయించటమును, ప్రార్థన చేయటమును ప్రార్థన చేయమనటంలోను. ఇది కాదు. ప్రార్థన అసలు ఏంటి చెప్పండి? ప్రార్థన ఏంటి అసలు చెప్పండి? అడగటం, అంతేనా? ప్రార్థన అడగటం. అడిగిన ఎవరికి ఇస్తారు చెప్పండి అసలు? ఇప్పుడు ఇక్కడ పిల్ల ఉంది, ఈ పిల్లని నేను అడుగుతున్నాను, నేను అడిగాను ఇవ్వాలి, కానీ తనకు నా మీద ఇంట్రెస్టు లేదు, ఇస్తుందా? అడగడమే భక్తి అనుకుంటున్నారు, అడగడమే నమ్మకం. ఎంత ప్రార్థన చేశానో, ఎంత ఉపవాసం ఉన్నానో. అవునా? అసలు పక్కోళ్ళు ఎవరైనా ఉన్నారా అలాగే ఉపవాసం? ఆ పక్కోళ్ళు ఎవరైనా దశభాగం ఇస్తున్నారా చెప్పండి? మరి ఎవరు అలా గర్వపడ్డారు? లూకా సువార్త 18వ అధ్యాయంలో నేను ఎంత ఉపవాసం చేస్తున్నానో, నా దశభాగం అంతా ఇస్తాను. నమ్మకం కలిగిన వాడైనా, నమ్మినవాడైనా. నమ్మటం అంటే తన్ను తాను సమర్పించుకొనుట. నమ్మటం అంటే తన్ను తాను తగ్గించుకొనుట. చెప్పండి, ఎవరైన పేరండి? లూకా సువార్త 18వ అధ్యాయంలో సొంకరి కదండి, పరిచయుడు కదా లోపల ప్రార్థన చేసేది. పరిచయుడు మాటలేంటి? ఈ సుంకరి వలె అంటే గర్వం కదండి. ఏ కార్యమైనా చేయకపోతే ఎవరిని తిడతాడో? నేను దశభాగం ఇస్తున్నాను, నువ్వు చేయవా? నేను వారానికి 2 ఉపవాసాలు ఉంటున్నాను, నువ్వు నాకేంది చెయ్యు? చాలా భయంకరమైన పరిస్థితి. గమనించండి. విశ్వాసం ప్రశ్నించదు, విశ్వాసము శంకించదు, విశ్వాసం తిరిగి మాట్లాడదు. విశ్వాసం తిరిగి మాట్లాడదండి. కనబడని దేవుణ్ణి, కనబడుతున్న సేవకుని కూడా ఏమంటారు? గౌక్కినండి. ఎప్పుడైతే ఊహ వచ్చిందో, ఊహలోనే ఏమైపోయారంటే ఆ పరిచయలాగా పతనము అయిపోయారు. కానీ ఈ సుంకరి ఏం చేశాడు? ఇంకేమీ వర్ణించలేదు, ఇంకేమీ చెప్పలేదు. తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. నేను పాపినని గ్రహించినాడు. ఏం చేశాడు? దేవా, పాపినైన నన్ను నీవు, ఇది హృదయపూర్వకమైన సమర్పణ. ఈ సమర్పణ లేకుండా, ఏమండి, ఈ సమర్పణ లేకుండా మన ఇష్టానుసారంగా ప్రార్థనలు చేసినా అందులో ఏముండదు చెప్పండి? విశ్వాసము ఉండదు. గమనించండి, అందులో విశ్వాసము ఉండదు. సొంకరి ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. సొంకరి గురించి దేవుడు ఏం చెప్పాడు? తన్ను తాను ఇతను తగ్గించుకున్నాడు అని. ఏమండి, తగ్గించుకున్నవాడు ఎలా ఉంటాడండి? వినయంగా ఉంటారు. హెచ్చించుకున్నవాడు ఎలా ఉంటాడండి? ఆయన గురించి చెప్పండి. వారాన్ని 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నువ్వు నాకు చేయలేదు కార్యం, అది తగ్గింపు మనసా హెచ్చించు మనసా చెప్పండి? రైట్. కాబట్టి విశ్వాసం అనేది ఏంటంటే ఒదిగి తగ్గించుకొని సమర్పించుకొని ఉండేదే విశ్వాసం. మళ్ళీ గమనించండి. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అని, నీకు సంతానం ఇస్తానని. ఎంతకాలానికి ఇచ్చాడు చెప్పండి? దాదాపు 25 ఏళ్ళకి. మరి అబ్రహాము విశ్వాసం ఏదైనా పాడైపోయిందండి చెప్పండి? మనకేమవుతుంది చెప్పండి? ఇప్పుడు అలాగైపోవాలి, ఆకాశంలోంచి దిగిపోవాలి. అబ్రహాము అలా కాదు. ఏం చేశాడు? ఇచ్చేంత వరకు కనిపెట్టాడు.
అందుకనే అబ్రహాం విశ్వాసం గొప్పది కాబట్టి విశ్వాసులకు తండ్రిగా యాకోబు పత్రికలో రాయబడి ఉంది. విశ్వాసులకు తండ్రిగా. రోమా పత్రికలో రాయబడి ఉంది విశ్వాసులకు తండ్రిగా. భక్తులు కొనియాడారు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. యాయిరు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసం ఉంచినాడు. యాయిరుతో భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పిన తర్వాత యాయిరుని బలపరిచిన ప్రభు ఆ కుమార్తెని ఏం చేశాడండి? బ్రతికించాడా లేదా? బ్రతికించినాడు. యాయిరు ప్రభువు మీద ఆనుకున్నాడు కాబట్టి ఇంటికి వెళ్ళిన వెంటనే యాయిరింటి వారు ఏమన్నారండి? చిన్నది నిద్రించుతున్నది. వాళ్ళు ఏం చేశారు? ప్రభువుని మెచ్చుకున్నారా? ప్రభువుని వాళ్ళు కూడా మెచ్చుకోలేదు. వాళ్ళందరినీ బయటికి గెంటేసి యాయిరుని కొంతమంది శిష్యులు మాత్రమే లోపలకు వెళ్ళారు. అది మన జీవితంలో అద్భుతం జరగాలంటే నీవు కొంచెములోనైనా నమ్మకం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచన భాగం. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచన భాగము. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. మళ్ళా మొదటి చదువుతాం. మిక్కిలి కొంచెములో ఎలా ఉండాలి? అది కొంచెములోనూ నమ్మకంగా ఉండాలి. ఒకవేళ ఆ కొంచెము కాస్త తగ్గిపోతే కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఆ కొంచెం కూడా తగ్గిపోతే ఇక మిగిలేది ఏమీ లేదనుకోండి. మనదాకా కొంచెమైనా ఉన్నది, ఇప్పుడు ఆ కొంచెము కూడా లేదు. అప్పుడు ఏం చేయాలా చెప్పండి? అప్పుడు ఏం చేయాలి? దేవుడు నన్ను ఇలా చేసాడండి, అసలే లేదు, ఉన్నది కొంచెం. కొంచెం కూడా ఏమైంది? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు నాకు కార్యం చేయట్లేదు, దేవుడు నన్ను నమ్మట్లేదు, దేవుడు నాకు అభ్యుతాలు చేయట్లేదు అని సనగటం ప్రారంభిస్తావా అండి? అందుకనే యేసు ప్రభువారు ఏలియా కాలంలో, ప్రవక్తని ఏలియా కాలంలో ఎందరో ఆ సారేపత్తులో విధవరాళ్ళు ఉంటుండగా ఈమె దగ్గరికే పంపించాడు. ఈమె దగ్గరికే ప్రభు పంపించాడు. వింటున్నారండి? చాలామంది ఉన్నారు. ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికే పంపించాడు. ఆ విధవరాలు ఎలాంటిది చెప్పండి? ఎలాంటి స్థితిలో ఉంది చెప్పండి? పోనీ ఆ ఇంట్లో ఏమన్నా బియ్యం బత్తాలు ఉన్నాయా? ఏదైనా పలవ బిర్యానీలు ఉన్నాయా? ఉన్నది ఒక్క పూటకి అన్ని పొలలు ఏరుకుంటే చాలట. అన్ని పొలలు ఏరుకుంటే చాలు. ఉన్నది కోనంతా పిండే. ఎంతమంది తింటారు? తానును తన కుమారుడు. ఇక ఎవరికి ఆహారము లేదు. కాబట్టి ఇప్పుడు ఏమని ఆ పొలలు ఏరుకుంటుంది చెప్పండి? ఏమని ఏరుకుంటుంది ఆ పొలలో? కొన్ని పొలలుంటే చాలు, ఈ పూటకి ఈ ఆహారం, ఈ రొట్టెలు అయిపోతే, ఈ పిండి అయిపోతే ఇక మనకు పొలలతో కూడా పని లేదు. కొంచెం ఉందా? మొత్తానికి అయిపోతుందా చెప్పాలా? కొంచెంలో ఆమె ఎలా ఉందో చెప్పండి? నమ్మకముగా ఉంది. సరిగ్గా అదే సమయాన్ని ఎవరు కనబడ్డారు? ప్రవక్త అయిన ఏలియా. ఏమన్నాడు? అమ్మా
మొదటి అప్పము చేసి నాకు పట్టికిరా అన్నాడు. మాట్లాడిందా? ఇప్పుడైతే ఏం చేస్తారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? నేను అంటున్నాను, విశ్వాసం మాట్లాడతాం, విశ్వాసం లోబడుతుంది. అందుకని ఎంతోమంది విధవరాలు ఉంటుండగా అందరి దగ్గరికి ఆయన పంపలేదు, కానీ అక్కడున్న విధవరాలింటికే పంపినారు. మనం ప్రశ్నిస్తామా? ప్రశ్నించే చెప్పండి. భయంకరంగా దేవుణ్ణి ప్రశ్నిస్తాం, దేవుని సేవకుని ప్రశ్నిస్తాం, లోబడం. ఎందుకు? మనం అనుకున్నది ఇంకాను జరిగేదాకా లోబడటం అనేది ఉందంటే విశ్వాసము. లోబడకపోవటం అంటూ ఉన్నదంటే లోపల నుండి ఏమొచ్చినట్టంటే అవిశ్వాసం. ఆ తల్లి నీవు మొదటగా దేవునికి అప్పము తీసుకురా అన్నప్పుడు ఆమె మారు మాట పలకకుండా ఏం చేసింది? ఇంటికి వెళ్ళి అప్పం చేసి తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చిన తర్వాత, ఏలియా యెహోవాకు దాన్ని అర్పణ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినాడు. లోదియా, నేను విశ్వాసము గలదానినైతే నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అపోస్తుల్ని అడిగింది. ప్రవక్తని ఏలియా ఆ యెదవరాలింటికి ఎందుకు వెళ్ళినాడంటే ఆమెను తన కుమారుడును దేవునికి సమర్పణ. ఇది నమ్మకం అండి. దేవునికి సమర్పణ చేసుకున్నారు. ఎక్కడ, ఎలాంటి సమయంలో సమర్పణ చేసుకున్నారు? అయ్యా, కొంచెములో. ఈ కొంచెములో నువ్వు కూడా నమ్మకంగా ఉంటే దేవుడు నీకేం చేస్తాడు? ఇంకా అధికమైనవి ఇస్తాడు. ఈ కొంచెములో నమ్మకము లేకపోతే దేవుడు నీకు అధికమైనవి ఎంత మాత్రం ఇవ్వడేమో. కాబట్టి అవిశ్వాసానికి తావివ్వద్దు. లోకాసు వార్త లేక మత్తయి సువార్త 25-23లోనికి వెళ్దాం రండి. 25వ అధ్యాయం అండి. 25వ అధ్యాయము 23వ వచనం అండి. 25-23వ వచనం. ఏమన్నారు? అతని యాజమానుడు ఏమన్నాడండి? బలా నమ్మకమైన మంచి దాసుడా. అది దేవుడు మనల్ని ఏమనాలా? బలా నమ్మకమైన మంచి దాసుడా. దాసుడు అంటే సమర్పించుకున్నవాడు. ఎందుకు అలా అన్నాడు? ఇక్కడ రాయబడి ఉంది, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఈ కొంచెములో నమ్మకముగా నువ్వు ఉంటివి కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. అంటే మనకు అనేకమైనవి ఇస్తాడు. ఈ కొంచెములో మనము నమ్మకముగా ఉంటే మనకు అనేకమైనవి ఆయన ఇస్తాడు. కాబట్టి అవిశ్వాసానికి తావివ్వద్దు. విశ్వాసానికి తావిస్తే నీ జీవితంలో అద్భుతమైన చేస్తాడు. అది కొంచెమైనా, అది ఇక అంతా అయిపోయిందండి, ఏమీ లేదండి నీ యాయిరు చెప్పినట్టుగా చెప్పినా, ఏమండి ఇక కుమార్తె చనిపోయిందండి అని చెప్పినట్టుగా చెప్పినా, నువ్వు నమ్మకం ఉంచితే చాలు, నిన్ను ఈ కొంచెములో అభివృద్ధి పరిచి అనేకమైన వాటిగా నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీ విశ్వాసము ప్రభువు చూస్తే నీ ఊహించని కార్యములు నీ జీవితంలో ఆయన చేస్తాడు. మొట్టమొదటిగా మనలో ఏం కనపడాలి? ఆయనకి మన విశ్వాసము ఆయనకి కనపడాలి. మన విశ్వాసం ఆయనకి కనపడితే ఊహించిన అద్భుతాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చదువుకోండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఒక పక్షవాయం కలిగిన వ్యక్తిని కొందరు మోసుకొని ఇంటిలోనికి తీసుకొచ్చినారు. తీసుకొస్తానికి సోటు లేదు, అది కపెర్నహూము. ఇంటి పైకెక్కారు, కప్పు తీశారు. అక్కడ కప్పులు ఉన్న ఇల్లు ఉంటాయన్నమాట. ఆ కప్పు మీద నుండి వాళ్ళు ఏం చేశారు? చూడండి 2వ వచనం,
ఇదిగో జనులు పక్షవాయముతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి ఏం చెప్పారండి? కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయము గల వానితో చెప్పెను. జరిగిన సందర్భాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ నలుగురు మంచాన్ని కట్టి తాళ్ళుతో ఎందుకు దింపారు? కారణం అసలు కారణం ఏంటి? పక్షవాయం, కాలు చేయ పని చేయట్లేదు, పెరాలసిస్, స్ట్రోక్ వచ్చింది, నరాలన్నీ చచ్చుపడ్డాయి, లేచి నిలబడలా పోతున్నాడు. కాబట్టి ఈ వ్యాధిని తగ్గిస్తారని ఆయన ఏం చేశారు? తాళ్ళుతో కట్టి ఆయన ముంగిటకు దింపినారు. ఏం పోవాలి ఇప్పుడు? వాళ్ళ నలుగురు చేసింది ఏంటి చెప్పండి? ఇతడు తిరిగి బ్రతకాలి, తిరిగి నడవాలి. ఈ పెరాలసిస్ స్ట్రోక్ నుండి తప్పించబడాలి. మరి దేవుడు ప్రభు నిజానికి ఆ వ్యాధిని తీస్తానికి మాత్రమే ఒప్పుకున్నాడా? ఇంకేం చేశాడు చెప్పాలి ఇక్కడ? ఈ కొంచెముల వారు నమ్మకంగా ఉన్నారండి. ఆయన రోగం మాత్రమే కాదు, ఏం చేశానన్నాడండి? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. రోగాన్ని మాత్రమే కాక ఆయన ఏం చేశాడండి? ఇప్పుడు పాపములను కూడా క్షమించిన. నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రోగానికి కారణం ఏంటి? పాపం. అవిశ్వాసానికి కారణం ఏంటి? పాపము అడ్డుగోడ. నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళకుండా అడ్డుగోడ ఏదండి? పాపమే. ఆయన విననేరకుండా ఆయన చెవులు మందం కాలేదు కదండి. ఆయన చూచుచున్న దేవుడు. కానీ మీ దోషములే మీకును మీ దేవునికిని ఎలా ఉన్నాయండి? అడ్డముగా వచ్చినవి. అందుకనే వారి విశ్వాసాన్ని బట్టి ఆ రోగిని బాగు చేయటం మాత్రమే కాదు, కుమారుడా ధైర్యముగా ఉండుమని చెప్పి నీ పాపములు కూడా క్షమిస్తున్నానని చెప్పినాడు. అక్కడ శాస్త్రులు చదువుకున్న ఆయన ఏమన్నాడు? నీ పరుపెత్తుకుని నడుమని చెప్పినాడు. కొంచెములో కూడా, దీనస్థితిలో కూడా, ఇక నా జీవితంలోకి ఏమీ లేదు, అంత అయిపోయింది అన్న స్థితిలో కూడా నేను ఎట్లా ఉండాలండి? విశ్వాసంగా ఉండాలి. అందుకని మోడుబారిన జీవితాలను ఆయన ఏం చేస్తాడు? సిగిరింపజేస్తాడు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. ఇక నాలుగవదిగా మీరు ఆలోచిస్తే, అంతా అయిపోయిందని బిక్కుమంటూ ఒక గదిలో దాగున్నారు. ఎవరో ఆయన శిష్యులు. 3.5 ఏళ్ళు గొప్ప అద్భుతాలు చూసినారు. 3.5 ఏళ్ళు గొప్ప బోధలు విన్నారు. యేసు ప్రభువును పట్టుకోగానే వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? గదిలో దాగున్నారు. అంత అయిపోయింది. మొన్నటిదాకా చాలా బాగుంది. ఇక ప్రభుని ఏం చేసేస్తారు? చిలివేసేస్తారు. ప్రభు ఇక మనకి దక్కడు, ప్రభు ఇక మనకి లేడు, ఇంకంతా అయిపోయింది. ఈ 3.5 ఏళ్ళు గొప్ప కార్యాలు, గొప్ప మాటలు, గొప్ప ప్రసంగాలు విన్నాము, చూశాము. కానీ ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన బంధిస్తుంటుంటే వీళ్ళు చీకట్లో పడి కుమిలిపోతూ వచ్చారు. ఆయన్ని కొడుతుంటుంటే వీరి చీకట్లో బాధపడుతూ వచ్చారు. ఆయన సిలువేస్తే వీరి చీకట్లో బాధపడుతూ వచ్చారు. ఆయన ఏలి లామా సబత్తగానని బిగ్గరముగా కేక వేస్తే వీరు మూలన కూర్చున్నారు. ఆయన సమాధి చేసిన తర్వాత మూలనే ఉన్నారు. మొదటి రోజు మూలలోనే ఉన్నారు, రెండో రోజు మూలలోనే ఉన్నారు. మూడో రోజు ఉదయాన్ని ఒక సౌండ్ వచ్చింది. ఏంటది? ఆయన లేచి ఉన్నాడు.
ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు అనగానే అప్పటికి 3-4 రోజుల నుంచి వారు గదిలోనే బంధింపబడిన వీరు ఏం చేశారండి? వీళ్ళు సమాధి తోటకు చూస్తానికి వెళ్ళినారు. ఆ రోజే ప్రభు లేచిన పునరుద్ధానమైన రోజు. ఇక ఆ రోజు వారికి ఏమైందండి? గొప్ప శాంతి సమాధానం. మన జీవితంలో కూడా అంతే. మన ప్రభు మన కొరకు సిలువేయబడినాడు. అంత అయిపోయింది అనుకున్న శిష్యులకి మరలా ప్రారంభమైంది, గొప్ప భాగ్యం వచ్చింది కదండి. ఇక ప్రార్థించడం మొదలుపెట్టారు. పెంతెకోస్తు పండుగ రాగానే ఎవరి గురించి చెప్పడం మొదలుపెట్టారండి? ఆయన గురించే సువార్త చెప్పటము ప్రారంభించారు. కాబట్టి శిష్యులు గణపరచబడ్డారు. ఒకప్పుడు బిక్కుబిక్కుమంటూ గదిలో దాగున్న వీరు ఇప్పుడు ప్రపంచానికి సువార్తను అందించే గొప్ప యోధులుగా మార్చబడ్డారు. కాబట్టి కొంచెములో అయినా నమ్మకముగా ఉండము, అవిశ్వాసానికి తావు ఇవ్వద్దు. దేవుడు ఈ తలంపుల మన హృదయంలో నింపి నిండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ఈ వర్తమానం నీరు కట్టి ఫలింప చేయండి. వినిచున్న వారందరిలో కార్యము చేయండి. విశ్వాసముగా బ్రతికే భాగ్యము దయచేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.